హాయ్ ఫ్రెండ్స్, టుడే నా యొక్క ఆహారం ఒక 8 పిస్తా, ఒక 6 బాదం, 6 జీడిపప్పు, ద్రాక్ష, పొంగల్, వడ. హ్యాపీగా సంతోషంగా తినేస్తా, ఆనందంగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. నేను తెలిసి చెప్పిందే మీకు. బాదం కానీ, జీడిపప్పు కానీ, ద్రాక్ష కానీ నైట్ నానేస్తాను. పొద్దున కల్లా నీట్గా అవి కడుక్కొని తినేస్తాను. చాలా బాగుంటుంది. మీరు సాధ్యమైనంత వరకు సాధన అనేది చేయండి ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను, ఇన్నిసార్లు అర్థం చేసుకోండి. సాధన లేకపోతే మనం మనుషులమే కాదు. ఎందుకంటే జంతువులు హ్యాపీగా బాగా తిరగతాయి, పడతాయి, హ్యాపీగా తింటాయి, హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటాయి. మన కర్మ ఏమో కానీ మనకు ఓదిలిసిన కాడి నుంచి, బాగుండే కాడి నుంచి మనం కష్ట సుఖాలే తప్ప ఇంకంతకంటే ఇంకేయలేదు. ఏదో గడుస్తూ ఉంది కాలం, పోతా ఉండడం అంతే. అంతకంటే ఇంకేం లే. సాధ్యంత వరకు ఎక్కడో ఆ సుఖం సంతోషాలు, మిగతాదంతా నాకు తెలిసిన 90% బాధలే. పెళ్ళికి ముందన్నా ఒక రకంగా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఇక చెప్పలే. అది రింగులో పోయినట్టే. రింగులో పోతే బయట వచ్చే ప్రసక్తే లేదు. అదొక జీవితం. దాంట్లో 10% ఉంటుంది సంతోషం. సంతోషం అనేది దొరకదు. నాకు కానీ ఎవరికైనా అంతే. నాకు తెలిసినంత వరకు ఎవరో నూటికో కోటికో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మొహాన్ని రాసి ఉండాలా ఆ అదృష్టం. అది నాకు తెలిసినంత వరకు. అంతకంటే ఇంకేం కనబడదు, ఉండదు. అందువల్ల దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఎవరి మీద కూడా ఆధారపడబాకండి. మీ మీద మీరే ఆధారపడండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా, మీ మనసుని మీ ఆధీనంలో పెట్టుకొని హ్యాపీగా సంతోషంగా ఆ మనసు మీరు చెప్పినట్టు వినేటట్టుంటే అంతకంటే స్వర్గం మీకేం ఉండదు. ఎందుకంటే అదొక ప్రపంచం. పిచ్చోడికి ఎలా వాడు వాడు ఆలోచనలో వాడు హ్యాపీగా సంతోషంగా వాడు ఆనందంగా ఎలా ఉంటాడో అలాగే మనం కూడా ఉంటాం. నాకు తెలిసినంత చెప్తాను. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.